నమస్తే అండి. నమ్మకంతో సాగాలి. జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితేనో, ఒక అవకాశం తప్పిపోతేనో దిగులు పడటం, నిరాశ నిస్పృహలకు లోను కావడం మానవ సహజం. ఆ సమయంలో జీవితమంతా నిస్సారంగానూ, ఎడారిలాగానూ కనిపిస్తుంది. ఒక్క సంఘటనకే ఇంత నిరాశ చెందటం న్యాయమా? దైవం పట్ల విశ్వాసం కోల్పోవడం ధర్మమా? అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భగవంతుడు మనల్ని చిన్నచూపు చూశాడు అనుకునే బదులు బాబా ఉపదేశాల ఆసరాతో ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచుకోవాలి. మరింతగా బాబాను స్మరించాలి. చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడి బాబా కరుణ మరొక్కమారు మరింతగా ప్రసరింపచేయమని వేడుకోవాలి. రెక్కలు విరిగిన పక్షి కోలుకున్నాక మరింత ఎత్తు ఎగరగలిగినట్లే ఒక్కసారి కూడా బాబా అనుగ్రహం పొందలేకపోయిన వ్యక్తి ఇంకా అధికమైన ఉత్తమమైన దానిని పొందే అవకాశం ఉందని గుర్తించాలి. దానికి అచంచల విశ్వాసం కావాలి. అందుకే ఎప్పుడు వెనుతిరగకూడదు, నిరాశపడకూడదు, నిరుత్సాహపడకూడదు. తప్పిపోయింది ఒక అవకాశమే కానీ చివరిది కాదు కదా. జీవితంలో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సాధించుకుని మరీ పోరాడతాడు. ఆ సాధనలో అతడు దైవానికి దగ్గరవుతాడు. బాబాను మనస్ఫూర్తిగా నమ్మకంతో శరణాగతి కోరుకోవాలి. ఆయన కరుణామూర్తి. విశ్వవ్యాప్తంగా అణువణువున నిండి నడిపిస్తూ ఓదారుస్తూ ఎడారి లాంటి జీవితాలను 10 కాలాల పాటు పచ్చగా మారుస్తారు. బాబాను నమ్మి అడిగేస్తే చాలు, దేనికి లోటుండదు.